అందరికీ నమస్కారం. ఈరోజు ధాన్యాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ పరంపరలో రాగులు గురించి ఈరోజు సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. రాగులు ఇంగ్లీష్లో ర్యాగి అంటారు. దీనికి శాస్త్రీయ నామం లూసీనే కోరాకానా అనేటువంటి శాస్త్రీయ నామంతో పిలుస్తారు. దీనికి ఇతర పేర్లు కూడా ఉన్నాయండి. ఫింగర్ మిల్లెట్ అని కూడా అంటారు, లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని కూడా అంటారు. ఈ ఫింగర్ మిల్లెట్ అనటానికి గల కారణం ఏంటంటే, మన చేతికున్న 5 వేళ్ళు ఎలా ఉంటాయో ఆ రాగుల యొక్క కంకులు 5 భాగాలుగా ఉంటాయి. మామూలుగా మనకి జొన్నలు కానివ్వండి లేదా సజ్జలు కానివ్వండి చూస్తే కంకి ఒకే కంకిగా ఉంటుంది. కానీ దీంట్లో 5 వేళ్ళు ఎట్లా ఉంటాయో అలాగే ఒకే చోట 5 కంకులు వస్తాయి. అందుకని దీన్ని ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. అలాగే నేపాల్లో దీన్ని కోడో మిల్లెట్ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా వర్షాభావ ప్రాంతాల్లో కూడా బాగా పండేటువంటి పంట. దాంతోపాటు ఆఫ్రికా దేశంలో విపరీతంగా పండుతుంది. ముఖ్యంగా ఎథియోపియా, ఉగాండా అనేటువంటి తూర్పు ఆఫ్రికా దేశాల్లో విపరీతంగా పండటమే కాకుండా దీనికి నేటివ్ ప్లేస్, జన్మస్థానం కూడా ఈ ఎథియోపియా, ఉగాండా అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. అలాగే మన చరిత్రకారులు వర్ణించినటువంటి విధానంలో చూసినప్పుడు సుమారుగా 4000 సంవత్సరాల నుంచి ఈ రాగి పంట మన భారతదేశంలో ఉంది. ఇతర ఆసియా దేశాలతో పాటు మన భారతదేశంలో కూడా సుమారు 4000 సంవత్సరాల ముందు నుంచే ఉంది. ప్రస్తుతం గనక మనం గమనించినట్లయితే ఈ వ్యవసాయ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మనకు వస్తున్నటువంటి ఆహార ధాన్యాలలో ఇప్పుడు ఈ రాగి 25% ఉంది. అంటే అంత ఎక్కువగా మన దేశంలో కూడా పండుతుంది. అలాగే ప్రజలు కూడా అంత ఎక్కువగానే ఆహారంగా వాడుతూ ఉన్నారు. అలాగే ఈ ప్లాంట్స్ అంటే ఈ మొక్కలన్నీ కూడా ఈ కంకులు కోసేసిన తర్వాత వీటిని మన ఆవులు, గేదెలు వీటికి మంచి పోషకకరమైనటువంటి ఆహారంగా వాడుతూ ఉంటారు. ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ రాగి చాలా సూక్ష్మమైనటువంటి చిరుధాన్యం. ఇవి ఎరుపు రంగులో, బాగా బ్రిక్ రెడ్లో, అలాగే ఒక మోస్తరు ఎరుపు రంగులో, అంతకంటే తక్కువగా ఆరెంజ్ రంగులో, ఇంకా కుడి ఎడంగా బ్లాక్ అనే రంగులో కూడా ఉంటాయి. అనేక ఇవి వెరైటీలు వీటిలో ఉన్నాయి, అంటే అనేక రంగులతో. ఈ రాగుల యొక్క పోషక విలువల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిల్లో ముఖ్యంగా ఒక 100 గ్రాముల రాగుల్లో సుమారుగా 336 కిలోల శక్తి వస్తుంది. అంటే మీరు గమనించినట్లయితే బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, ఈ సీరియల్స్ ఆహార ధాన్యాలు అన్నిట్లో కూడా ఒక 10 వ్యత్యాసంతో 340, 350, 360 ఈ రకంగానే ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ లేదా క్యాలరీలు శక్తి వస్తుంది. కనుక కుడియడంగా ఇవన్నీ ఒకటే శక్తి విషయానికి వచ్చినప్పుడు. కానీ ఇతర విషయాలు, ఇతర పోషక పదార్థాల విషయాలతో పోల్చుకున్నప్పుడు మాత్రం ఒక్కొక్క దాని ప్రత్యేకత ఒక్కొక్క దానికి ఉంది. అలాగే ఈ 100 గ్రాముల రాగుల్లో సుమారుగా 7.5 గ్రాముల ప్రోటీన్ లభ్యమవుతుంది. అలాగే 1.3 గ్రాముల ఫ్యాట్, కొవ్వు పదార్థాలు లభ్యమవుతాయి. పిండి పదార్థాల దగ్గరకు వచ్చేటప్పటికి 100 గ్రాముల రాగుల్లో 72% పిండి పదార్థాలు ఉంటాయి. మినరల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇవి సుమారుగా 2.8 నుంచి 3 గ్రాముల వరకు, ఈ యొక్క 3 గ్రాముల వరకు ఈ ఖనిజ లవణాలు, మినరల్స్ ఉంటాయండి. ఈ ఖనిజ లవణాల్లో కూడా కాల్షియం విపరీతంగా ఉంటుంది. సుమారుగా 344 మిల్లీగ్రాములు
రాగి 100 గ్రాముల రాగిలో ఉంటుంది. బహుశా మరి ఇతర ధాన్యాలు, చిరుధాన్యాలు ఏది తీసుకున్నా ఇంత కాల్షియం కంటెంట్ ఉన్నటువంటి ధాన్యం లేదు. కనుక కాల్షియం రీత్యా మనం గమనించినట్లయితే రాగులు అత్యంత అద్భుతం. అలాగే మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది, 300 వరకు ఉంటుంది. అలాగే పొటాషియం సుమారుగా 540 మిల్లీగ్రాములు ఉంటుంది, అంటే ఒక అరగ్రాము కంటే కూడా ఎక్కువ ఉంటుంది. జింక్ కూడా దీంట్లో 2.5 మిల్లీగ్రాములు ఉంటుంది. దాంతోపాటు బి విటమిన్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ డి కూడా ఈ యొక్క రాగిలో ఎక్కువ పాళ్ళల్లోనే ఉంటుంది. కనుక ఇన్ని రకాలైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి రాగిని మరి మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారంగా శాస్త్రజ్ఞులు పరిగణించారు. అలాగే మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ధృవీకరిస్తూ రాగి సరైనటువంటి ఆహారము, మంచి పోషకాలు కలిగి ఉన్నటువంటి ఆహారము అనేటువంటి విషయాన్ని తేల్చారు. ముఖ్యంగా ఈ రాగుల్లో ఉన్నటువంటి ప్రోటీన్స్కు ఉన్నటువంటి విలువ ఏంటంటే అన్ని విలువైనటువంటి ఎమినో ఆమ్లాలు మనకి 8 లేక 9 ఎసెన్షియల్ ఎమినో ఆమ్లాలు అంటారు. అంటే అత్యవసరంగా అవసరమైనటువంటి ఎమినో ఆమ్లాలు. ఈ అన్ని ఎమినో ఆమ్లాలు కూడా రాగిలో ఉన్న ప్రోటీన్లో లభ్యమవుతాయి. మరి ఏ ఇతర ఆహార పదార్థాన్ని తీసుకున్నా కూడా అన్ని అమినో ఆమ్లాలు ఉండవు. అలాగే మరి అన్ని అమినో ఆమ్లాలు ఉండేది మరొక ఆహార పదార్థం ఉంది, సోయా చిక్కుడు. దాన్ని క్వాలిటేటివ్ ప్రోటీన్ అంటాం. అదే క్వాలిటేటివ్ ప్రోటీన్, అదే విలువైనటువంటి ప్రోటీన్ రాగుల్లో కూడా ఉంది. కనుక ఇది ఉండటం వలన ఇతర చిరుధాన్యాల కంటే రాగికి విలువ ఎక్కువ, రాగులకి విలువ ఎక్కువ. అలాగే ఈ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఈ రాగిని సంపూర్ణంగా పరిశీలించిన తరువాత పోషక విలువలన్నింటినీ కూడా వాళ్ళు తేల్చింది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని ధాన్యాల్లోకి ఎక్సలెంట్ అంటే అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారము రాగులు అని తేల్చారండి. ఆ తర్వాత మరి ఆహారంగా ఎలా వినియోగిస్తున్నారు, అలా వినియోగంలోకి వచ్చేటప్పటికి దీనికి చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాలుగా తయారు చేస్తూ వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం కర్ణాటక, ఈ రాయలసీమ ఏరియాస్లో కనుక గమనించినట్లయితే రాగి ముద్ద ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే ఈ రాగుల పొడిని ముద్దగా వండి చేసిన తరువాత దానిలో ఈ మాంసాహారంతో కానివ్వండి లేదా సాంబారుతో కానివ్వండి తింటూ ఉంటారు. ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు నంచుకొని తింటారు అక్కడ ఎక్కువగా. ఈ సాంబారుతో కలిసినటువంటి రాగి ముద్ద పోషక విలువలు మరింత పెరుగుతాయి. కనుక ఇది సరైనటువంటి పోషకాహారం. దాని తర్వాత లడ్డూలుగా కూడా తయారు చేస్తున్నారు. మనకి సున్నుండలు ఎట్లాగో రాగి పిండితో కూడా రాగి లడ్డూలు ఈ మధ్యకాలంలో తయారవుతున్నాయి. అవి కూడా రుచికరంగా ఉంటున్నాయి. దాంతోపాటు తాటి బెల్లంతో చేయటం వలన పోషక విలువలు కూడా బాగా ఉండి ఎటువంటి అనర్థకమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటూ ఉంటాయి. అలాగే చిన్నతనం నుంచి కూడాను మనకి ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి జావా, రాగి జావా లేదా రాగి పోరిడ్జ్ అంటారు. ఈ రాగుల్ని పిండిగా చేసిన తర్వాత బాగా బాయిలింగ్ వాటర్లో కొద్దిగా పిండి స్లోగా వేసి ఉండలు చుట్టకుండా బాగా కలిపేసేసి ఇది రాత్రిపూట తయారు చేసి ఉదయం మజ్జిగతో కానీ లేదా పాలతో కానీ కలుపుకొని తినేటువంటి అలవాటు ఎప్పటి నుంచో మన ప్రాంతంలో ఉంది. వాస్తవంగా చెప్పాలంటే మా చిన్నతనంలో నుంచి కూడాను అది వస్తూ ఉంది. అంటే సుమారుగా నాకు తెలిసి ఒక 50-60 సంవత్సరాల నుంచి ఆ రాగి జావా తాగటం అనేటువంటి విషయాలు ఉన్నాయి. అలాగే రాగులతో కొన్ని చోట్ల రొట్టెలు కూడా తయారు చేస్తారు. అలాంటి రొట్టెలు కూడా ఇతర మరి కూరలతో కానివ్వండి మాంసాహారంతో కానీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీకు టిఫిన్ సెంటర్స్లో గమనిస్తే అక్కడక్కడ
రాగి దోశ అనేది కూడా ఒక ప్రత్యేకంగా ఉంది, ఫేమస్గా వాడుతూ ఉన్నారు కనుక రాగి దోశగా కూడా చేస్తారు. అలాగే మరి రాగులతో అనేక రకాలైనటువంటి స్నాక్స్, బిస్కెట్ల రూపం కానివ్వండి, చక్రాల రూపంలో కానివ్వండి, ఇతర రూపాల్లో తయారు చేయటం జరుగుతుంది. సో ఇన్ని రకాలుగా వాడుతూ ఉంటారు. ఇది కాక రాగి మాల్ట్ అనేటువంటిది చాలా కాలం నుంచి ఉన్నదే. ముఖ్యంగా శిశువులకి ఇది మంచి ఆహారంగా వాడటం అనేది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి అంశం. ఈ రాగి మాల్ట్ని పాలల్లో కలిపేసి బాగా పల్చగా జావగా చేసి పిల్లలకి పట్టడం అనేది చేస్తూ ఉన్నారు. ఇది కాక ఈ రాగులు ఎక్సెస్గా ఉన్నప్పుడు వీటిని మాల్టింగ్ చేసి ఆ మాల్టింగ్ చేసిన వాటిని పులియబెట్టి ఈ యొక్క ఆల్కహాలిక్ డ్రింక్స్ తయారు చేయడానికి కూడా వాడుతూ ఉన్నారు. మరొక ముఖ్యమైనటువంటి ఆహార పదార్థం ఈ రాగులతో ఏంటంటే ఈ రాగి మాల్ట్ పౌడర్, అంటే రాగులని నానబెట్టి మొలకెత్తిన తర్వాత ఎండబెట్టి పౌడర్ చేస్తారు. అలాగే పెసలు కూడా మొలకెత్తిన తర్వాత ఎండబెట్టి పౌడర్ చేస్తే ఈ రెండు పౌడర్లు కలిపి చిన్న పిల్లలకి, అంటే 1 సంవత్సరం లోపు పిల్లలకి సరైనటువంటి పోషకాహారం కింద జావగా తయారు చేసి దాంట్లో కాస్త నెయ్యి వేసి చక్కగా పడుతూ ఉన్నారు. పాలు కూడా వేయొచ్చు. కనుక ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి చిన్నపిల్లలకి ముఖ్యంగా ఆహారం కింద మనం పరిగణించవచ్చు. అలాగే మరి ఇన్ని రకాలైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి రాగిని శాస్త్రజ్ఞులు ఎలా నిర్ణయించారంటే గోధుమలు, బియ్యము కంటే కూడా ఇది విలువైనటువంటి పోషకాహారము అని వాళ్ళు తేల్చారు. ఇంకా ఇతర ఆరోగ్యకరంగా ఉపయోగాలేంటి రాగి వల్ల అంటే ఇది డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా రాగి జావ తాగవచ్చు. ఎందుకని అంటే ఈ రాగులలో పాలీఫినాల్స్ అనేటువంటి రసాయనాలు ఉంటాయి. ఇవి డైటరీ ఫైబర్, అంటే ఆహారంలో పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పీచు పదార్థం అంటే సుమారుగా 11.5 నుంచి 14 గ్రాముల వరకు ఉంటుంది. సో ఇంత పీచు పదార్థం మరి ఏ ఇతర మినరల్స్లో లేదు, మిల్లెట్స్లో లేదు. కనుక ఇది పోషక విలువలు కలిగినది అనటానికి ఇది ఒక రుజువు. ఇవి రెండూ ఉండటం వలన ప్లస్ దీనికి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఇతర ఆహార ధాన్యాలతో పోలిస్తే. గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన దీన్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ ఉంటుంది. అంటే దాన్ని స్లోగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ స్లోగా పెరగటమే కాకుండా స్టడీగా పెరుగుతూ ఉంటుంది. తద్వారా మనకు ఒక్కసారి గ్లూకోజ్ వచ్చి రక్తంలో కలవటం అనేటువంటి ప్రసక్తి ఈ రాగులతో చేసిన రాగి జావా, రాగి ముద్ద తిన్నప్పుడు జరగవు. తర్వాత ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన మన శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇలా తగ్గించడం వలన గుండె సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది అని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. అలాగే సహజంగా బరువు తగ్గటానికి కూడా రాగులు, రాగి ఆహార పదార్థాలు బాగా పనిచేస్తాయి అనేటువంటిది ఈ న్యూట్రిషన్ శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి మరొక అంశం. అలాగే రాగి జావా రాగులతో తయారు చేసినవి తినటం వలన మరి పాలిచ్చే తల్లుల్లో పాలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నట్లు కూడా డాక్టర్లు గ్రహించడం జరిగింది. మరి ఇంకొక ముఖ్యం ఏంటంటే జింక్ బాగా ఉండటం వలన ఇది వెంట్రుకలు బాగా పెరగటానికి, జుట్టు బాగుండటానికి, ఆరోగ్యకరంగా ఉండటానికి పనికొస్తుంది. అలాగే చర్మం కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఈ రాగులు బాగా పనిచేస్తాయి అనేటువంటిది చెప్పారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ రాగుల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువగా ఉంటే అక్కడ క్యాన్సర్ రావటం అనేది జరగదు అనేటువంటిది శాస్త్రజ్ఞులు చాలా కాలం క్రితమే నిర్ణయించారు, చెప్పారు. కనుక మనము కూడా
ఏ ఆహార పదార్థం తిన్నప్పటికీ ఎక్కువగా పీచు పదార్థం ఉండే ఆహార పదార్థాలు తినటానికి ప్రయత్నం చేస్తుంటే క్యాన్సర్ అనేటువంటి సమస్య మనకు రాదు. ఈ మధ్యకాలంలో చేసినటువంటి రీసెర్చ్లో తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఇది యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుంది. రాగులు యాంటీ డయాబెటిక్గా పనిచేస్తాయి. అలాగే యాంటీ ట్యూమరోజెనిక్ అంటే మనకి మెదడులో కానీ ఎక్కడైనా కండరాల్లో కానీ ట్యూమర్స్, గడ్డలు, కంతులు అంటారు, ఇవి రాకుండా ఉండటానికి పనిచేస్తుంది. అలాగే యాంటీ ఎథిరోస్క్లీరోటిక్ అంటే ఎథిరోస్క్లీరోసిస్ అంటే గుండెలో ఉన్న రక్తనాళాల్లో అడ్డుపడటం, కొవ్వు పదార్థాలు ఇతర పదార్థాలు అడ్డుపడి ఆ రక్తనాళం పూడుకుపోవటం వలన గుండె నొప్పులు వస్తాయి, లేదా గుండె సంబంధమైన జబ్బులు రావడానికి అతి ముఖ్యమైన కారణం అది ఎథిరోస్క్లీరోసిస్ అంటారు. అంటే రక్తనాళం లోపల ఏదైనా పూడుకుపోయి ఆ రక్తం సరఫరా జరగటానికి వీల్లేనటువంటి స్థితిలోకి వెళ్తాయి. కాబట్టి అటువంటి ఎథిరోస్క్లీరోసిస్ రాకుండా ఎక్కువ పీచు పదార్థం ఉంది కనుక కాపాడుతుంది అని. అలాగే యాంటీ ఆక్సిడెంట్ బాగా ఉంది కాబట్టి యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుందని. అలాగే ఎక్కువగా పాలీఫినాల్స్ అనేటువంటి రసాయనాలు, డైటరీ ఫైబర్ ఉండటం వలన కూడా ఈ యొక్క ఇన్ని రకాలైనటువంటి ఈ జబ్బులు రాకుండా మన శరీరాన్ని కాపాడేటువంటి అత్యంత పోషక విలువలు కలిగినటువంటి ఆహారము రాగులు. అలాగే రాగి 2 చోట్ల వాడకూడదు. ఇవి జాగ్రత్తలు. అవి ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ ఉంది కనుక రాగుల్లో, దట్టు క్వాలిటేటివ్ ప్రోటీన్ ఉంది కనుక మూత్రపిండ సంబంధమైన జబ్బులు ఉన్నవాళ్ళు వీలైనంత వరకు రాగిని ఎప్పుడో 15 రోజులకో 20 రోజులకో ఒక్కసారి చాలా తక్కువ మోతాదుల్లో తీసుకోవచ్చు, లేదా అసలు వాళ్ళు రాగి జోలికి వెళ్లకుండా ఉంటే శ్రేష్టం అనేటువంటిది శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అలాగే కొంతమందిలో ఈ మధ్య మనం చాలామందికి చూస్తున్నామండి, గ్యాస్ట్రైటిస్ ఎవరిని చూసినా విపరీతమైన గ్యాస్ అంటున్నారు. కనుక ఈ గ్యాసు ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా రాగికి దూరంగా ఉండటం మంచిది, వీలైనంత వరకు రాగిని తీసుకోకుండా ఉండటం మంచిది అనే విషయాన్ని కూడా శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. కనుక ఈ 2 విషయాల్లో రాగిని వాడకుండా మిగతా అన్ని సందర్భాల్లో రాగి ద్వారా తయారైన ఆహార పదార్థాలను తీసుకుంటూ మరి మన ఆరోగ్యాన్ని కూడా మనం బాగా పెంపొందించుకొని అందరం ఆరోగ్యవంతులుగా ఉంటూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరించాలని కోరుకుంటూ అందరికీ నమస్తే.